ఓకే అందిస్తాను. నేను ఎప్పుడు అన్ని విధాలుగా మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికే కృషి చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. దయచేసి నాకు సహకరించండి. రానున్న రోజుల్లో నేను ఇంకా అభివృద్ధి బాటలో యూనియన్ తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాల్సిన విషయం ఏమంటే, ఈరోజు వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా మనం ముందుకు పోతే తప్ప మనకు విలువ ఉండదు. గత నెల ఎలక్షన్ అయిపోయింది. అక్కడితోనే నేను అప్పుడే చెప్పాను, దాన్ని అక్కడే వదిలేయండి. ఇక చేయాల్సిందేమి సేవ. ఈ వృత్తిలో సేవ చేయడానికే ఈ ఒక పదవి ఉండేది. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేనైతే నా శాయి శక్తుల మీ అందరికీ ఏదో ఒక రూపంలో సేవ అయితే చేయడానికి సిద్ధంగా ఉంటాను. నేను అందరికీ తెలిపేది ఒకటే, మనలో మనకు వర్గాలు వద్దు, ఐకమత్యంగా కలిసిమెలిసి ఉందాం. ఈయన రేపు నెల నుంచి 10:30 గంటలకి మీటింగ్ ప్రారంభమైతే అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. మీ సమయంతో పాటు మా సమయాన్ని కూడా వేస్ట్ చేయొద్దండి. మీరు 10:30 గంటలకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తే 1 గంట లేక 1:30 గంటలో మనం మన ఇళ్ళకి చేరుకుంటాం. మీరు 11:30కి వస్తే గంటకు ముందు వచ్చినోడు బాధపడతాడు. ఆ బాధ కూడా మీకు మంచిది కాదు. ఏమన్నా ఎట్లా చేద్దామా? 10:30 గంటలకే రేపు నెల 10:30కి వస్తాము అనే వాళ్ళు చేరుకోండి. చాలా ఈ యొక్క మాటను మీరు నిలబెట్టుకోండి. ఇంకోటి ఏమన్నా ఇంకో విషయం ఏమన్నా ఏదైనా బయట విన్నా, ఎవరినైనా ఏదైనా చెప్పినా మా లోపల మాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా కలిసిమెలిసి ఉన్నాము. నేను చెప్పేది మాట ఏమంటే, మాలో వర్గాలు లేవు. మేము వర్గాల్లో